నమస్కారం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అలాగే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎస్డిఎంఏ ఆదేశం మేరకు శ్రీకాకుళం జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఈ రెండోసారి సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ మనం కండక్ట్ చేస్తాము. ఇది ఆపరేషన్ సింధూర్ కింద ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ అంటే ఎనిమి నుంచి ఏదైనా అటాక్ లేకపోతే టెర్రరిస్ట్ నుంచి ఏదైనా అటాక్ మన శ్రీకాకుళం జిల్లాలో ఒకవేళ జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, దీనికోసం ఒక డ్రిల్ ఈ రోజు పెట్టడం జరిగింది. దీనికి భాగంగా ఈ రోజు పొద్దున 11 o'clockకి 11 గంటలకి ఇక్కడ స్టేట్ అంటే మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఒక బాంబ్ స్పోర్ట్ ఇక్కడ ఒక అవడం, దీని ద్వారా మన కంట్రోల్ రూమ్ కి మెసేజ్ వెళ్ళడం, కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఫైర్, పోలీస్, మన ఎస్డిఆర్ఎఫ్, రెవెన్యూ అందరికీ ఒక మెసేజ్ వెళ్ళడం. అది మెసేజ్ వెళ్ళిన వెంటనే ఇమీడియట్లీ అన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఈ స్పాట్ కి రావడం ఈ రోజు మనం చూసాం. దీంట్లో భాగంగా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, మరి ముఖ్యంగా ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి అక్కడ పర్సన్స్, దెన్ క్యూఆర్టీ పోలీస్ నుంచి క్విక్ రెస్పాన్స్ టీమ్ అందరు ఇక్కడ రావడం. ఇమీడియట్లీ ఎవరెవరు ఇక్కడ సీరియస్లీ ఇంజూర్ అయ్యారు వాళ్ళకి అందరికి స్ట్రెచర్ మీద పెట్టేసుకొని, కొంతమందికి వాళ్ళ భుజాల మీద తీసుకొని ఇమీడియట్లీ అంబులెన్స్ ద్వారా జీజీహెచ్ అంటే రిమ్స్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం మనం ఈ రోజు చేసాం. ఈ రోజు మాక్ డ్రిల్ లో టోటల్ ఒక 300 మంది పార్టిసిపేట్ చేస్తే, ఇది ఒక శాంపుల్ డేటా చెప్తాను. మనకి ఒక 4 మంది ఈ రోజు చనిపోయినట్ట మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది. ఇది కాకుండా ఒక 15 మంది సీరియస్ గా ఇంజూర్ అయ్యారు. ఇది కాకుండా 9 మంది ఇంజూర్ అయ్యారు. సో ఇలా ఒక రెస్పాన్స్ మనం ప్రతి ఒక్క డిజాస్టర్ అంటే ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్ బాంబ్ ఇక్కడ ఒకవేళ తెలిస్తే ఏం జరిగింది తర్వాత మనకి విదిన్ హాఫ్ అన్ అవర్ మనం ఇలాంటి మనం అన్ని చర్యలు తీసుకొని ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చింది. దీని తర్వాత ఇంకా ముందుగా మనం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, హాస్పిటల్ దగ్గర మనం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, ఇక్కడ రోడ్ పాడైపోయింది, ఆర్ఎన్బి ఇమీడియట్లీ ఇక్కడ వచ్చి ట్రీస్ కట్ చేసుకోవాలి, రోడ్ క్లియరెన్స్ కానీ చేస్తారు. ఎక్కడైనా వాటర్ ఇష్యూ వచ్చింది అంటే ఇమీడియట్లీ ఆర్డబ్ల్యూఎస్ కానీ మున్సిపల్ అథారిటీస్ నుంచి ఇక్కడ వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా దీనివల్ల ఏదైనా ఇంకా హెల్త్ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటే అంటే ఇక్కడ ఉన్న ఇమీడియట్లీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. సో సివిల్ డిఫెన్స్ డ్రిల్ కింద ఈ రోజు ఈ మన మెయిన్ బస్ స్టాండ్ దగ్గర ఈ మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అందరూ సహకారం చేశారు, మీడియా మిత్రులు కూడా అందరూ సహకారం చేశారు. ఇంకా మాక్ డ్రిల్ పూర్తి అవ్వలేదు. పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీడియాతో మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ. సో అందరు చెప్పేయచ్చా? ఈరోజు మనకి ప్రజెంట్ సెక్యూరిటీ సిచ్యువేషన్, ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఈరోజు మనం ఒక మాక్ డ్రిల్, సివిల్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనకి ఆమ్దాల వలస రైల్వే స్టేషన్, బార్వా రైల్వే స్టేషన్ ఇలాంటివి కొన్ని చోట్ల చేశాము. ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్లో చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పబ్లిక్కి అవేర్నెస్ అనేది పెంచడం. ఎప్పుడైనా ఏదైనా ఒక అటాక్ జరిగితే, అనుకోని సందర్భంలో ఏదైనా జరిగితే, ఎనిమి అటాక్ చేస్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, భయపడకూడదు, ప్యానిక్ అవ్వకుండా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది మెయిన్ టార్గెట్. సెకండ్ ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, పోలీస్ కావచ్చు, ఫైర్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వీళ్ళందరూ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎవరి రోల్ ఏంటి అనేది ఒకసారి మనకు కూడా రివైండ్ చేసుకొని ఒక క్లారిటీ కోసం అనేది చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఈ 3 మాక్ డ్రిల్స్ చేసిన తర్వాత మనకు కొన్ని షార్ట్ కమింగ్స్, కొన్ని చిన్న లోటుపాట్లు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ డీబ్రీఫింగ్ పెట్టుకొని అందరితోటి ఈ మాక్ డ్రిల్స్లో మనం అబ్జర్వ్ చేసిన పాజిటివ్స్, నెగిటివ్స్ అన్ని చూసి దాని తర్వాత ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనము ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.